టారిఫ్ తేల్చుకుంటారా? వచ్చే నెలలో మోడీ గారు అమెరికా టూర్ ఉందండి. అంటే మోదీ గారు కలుస్తారా లేదా అనేది ఇంకా ఇంతవరకు క్లారిటీ రాలేదు. కలుస్తారు అని అంటున్నారు. జనరల్గా వెళ్ళిన తర్వాత కలుస్తారు. కలిస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే గ్యాప్స్ ఏర్పడినాయో, ట్యాక్స్ వేశారో, వాటికి సంబంధించినటువంటి వాటి మీద డిస్కషన్ జరుగుతాయా, ఈ అనుబంధం బంధాల మధ్య మరింత ఈ సామరస్యంగా పరిష్కారం అవుతాయా, మరింత వివాదానికి వెళ్తాయా అనేటువంటిది రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత తేలుతుంది. కానీ కొంత గ్యాప్ అయితే ఈ ట్రంప్కి మోదీకి మధ్య గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ను సరిచేసుకునేటువంటి క్రమం కావచ్చు, అసలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి దాని మీద ఎప్పుడు కూడా చర్చించుకొని మాట్లాడుకోవటం ద్వారా ఆ సమస్యలు పరిష్కరించుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. మరి ఆ దిశగా ఏమన్నా అడుగులు వేయబోతున్నారా అనేది ఒక ఇంపార్టెంట్. శిరీష్ ఉన్నాడా? ఉన్నారండి. శిరీష్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి అసలు భేటీ ఉందా లేదా భేటీ కాకుండా మామూలుగా ఏదైనా ఇంకో మీటింగ్? అసలు ఉద్దేశం ఏంటి, దానికి అసలు ఎజెండా ఏంటి? అంటే ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ నెలలో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సర్వసభ్య సమావేశం, అంటే సర్వప్రతినిధి మండలి సమావేశం జరుగుతుంది. అన్ని దేశాలకు సంబంధించిన అధ్యక్షులు కానీ ప్రధానులు కానీ ఆ సమావేశానికి హాజరవుతారు. అది అమెరికాలోని న్యూయార్క్లో జరుగుతుంది. సో ఈ సమావేశానికి ప్రతి సంవత్సరం కూడా అయితే ప్రధాని కానీ లేకపోతే విదేశాంగ శాఖ మంత్రి కానీ హాజరవుతుంటారు. కాబట్టి ఆ క్రమంలోనే హాజరవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ మోడీ భేటీ అనేది కూడా జరగచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. విదేశాంగ శాఖ నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి క్లారిటీ అనేది కూడా లేదు. రేపు 15వ తారీఖున ట్రంప్ అదేవిధంగా పుతిన్ల మధ్య జరిగే చర్చలు ఏవైతే ఉన్నాయో దానిపైన తదుపరి పరిణామాలంటి కూడా ఆధారపడే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య కనుక సయోధ్య అనేది కనుక కుదిరితే అప్పుడు భారత్ వాణిజ్య చర్చల విషయంలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇక్కడ భారత్ ఇండియన్ గవర్నమెంట్ ఒకటే విషయాన్ని స్పష్టం చేస్తోంది. వ్యవసాయ రంగ ఉత్పత్తులు కానీ, పాడి పరిశ్రమలు కానీ, కోళ్ల పరిశ్రమ సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా ఇండియాలోనే దొరుకుతున్నాయి. ఇటువంటి సందర్భంలో అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపైన మేము 0% సుంకం కానీ అతి తక్కువ సుంకాన్ని కానీ విధించడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోము. ఒకవేళ అంగీకరించినట్లయితే ఇది భారతదేశంలో యొక్క రైతుల యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టినట్లే. దీనికి నేను డెడ్లీ అగైనెస్ట్ ఈ అంశాన్ని పక్కన పెట్టి మిగిలిన వాటిపై ఒప్పందం కుదుర్చుకుందామని చెప్పేసి మోడీ చెప్తూనే వస్తున్నారు. ఆ తర్వాత అనేక పరిణామాలంటే కూడా సంభవించాయి. కానీ ఈ రోజు అమెరికాకు సంబంధించిన వాణిజ్య కార్యదర్శి ఒక బిగ్ స్టేట్మెంట్ అనేది కూడా చేయడం జరిగింది. ఇండియాను దారికి తెచ్చేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏ దేశమైనా లొంగుతుంది, కానీ ఇండియా మాత్రం లొంగడం లేదు. ఇండియా విషయంలో ఏం చేయాలనే దాని గురించి కూడా మేము తీవ్ర స్థాయిలో చర్చలేంటి కూడా జరుపుతున్నాం. బహుశా అక్టోబర్ నాటికి దీనిపైన ఒక పరిష్కారం అనేది కూడా కుదిరే అవకాశం ఉందని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే ఇండియా అమెరికా విధించిన 50% సుంకానికి దెబ్బ కొట్టేందుకు దాదాపు అమెరికాతోటి మనం ఎంతవరకు అయితే ట్రేడ్ చేస్తున్నామో, ఎంత మొత్తంలో అయితే ట్రేడ్ చేస్తున్నామో అంత మొత్తం ట్రేడ్ మొత్తాన్ని కూడా ఒక 50 కంట్రీస్కు మళ్లించాలని చెప్పేసి కూడా భావించారు. దానికి సంబంధించి ఈ మొన్నటి వరకు కూడా 5 నుంచి 6 సంవత్సరాల వరకు చైనా తోటి సంబంధాలంటివి చాలా అడగంటిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి సంబంధాలు ప్రారంభమయ్యాయి. రెండు దేశాల మధ్య ఫ్లైట్లు కానీ లేకపోతే చైనాకు కావాల్సిన రేర్ డీజిల్ని కానీ సప్లై చేయడం ఇండియా మొదలుపెట్టింది. ఇది అమెరికాకు పెద్ద దెబ్బ. సో ఈ నేపథ్యంలో అమెరికా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. దాని క్రమంలోనే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సమావేశాన్ని అడ్డం పెట్టుకుని మోడీని అక్కడికి పిలిపించుకుంటున్నట్లుగా కూడా సమాచారం ఉంది. రైట్ శిరీష్. అట్లాగే ఏంటి ఇప్పుడు ఢిల్లీలో ఉన్న 10 లక్షల కుక్కల్ని ఎక్కడ తీసుకెళ్తారు, ఏంటి అసలు ఏంటి వివాదం? కొంతమంది ఏమైనా కుక్కల్ని ఎక్కడ తీసుకుపోతారని ఏడుస్తున్నారు, కొంతమంది ఏమన్నా వామ్మో ఇంకొక జంతు ప్రేమికులు వాళ్ళదొక రకమైన బాధ, వీళ్ళదొక రకమైన బాధ. ఆ బాధ ఏందో అర్థం కావట్లేదు. ఇప్పుడు సుప్రీం ధర్మాసనం చివరి CJI దాని మీద పరిశీలిస్తామని చెప్పని ఆయన చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు అది ఏం జరగబోతుంది? అంటే ఒక రకంగా చూసినట్లయితే దేశంలో ఇది ఒక ఢిల్లీనే సమస్య కాదు.